నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మేధావుల మౌనం సమాజానికి శాపం అంటారు. మేధావి మౌనంగా ఉంటే సమాజానికి శాపం అంటారు. అలాగనే ఇంకొక పదం కూడా చెప్తా. ఒక మూర్ఖుడి ఆవేశం కన్నా మేధావి మౌనం అనేది చాలా ప్రమాదము. ఈ దేశానికే కాదు, ఈ సమాజానికి చాలా ప్రమాదం అని కూడా చెప్తారు. అలాగే మేధావుల గురించి గొప్ప వాళ్ళు కూడా ఇంకొక మాట చెప్పారు. ఏమని చెప్పారు? మేధావులు మౌనం వహించినప్పుడు మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది సమాజంలో. ఇది రేపటి ఎదిగేటువంటి సమాజానికి అది చాలా ప్రమాదంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని. సో మేధావుల గురించి అంత గొప్పగా చెప్తుంది చరిత్ర. మేధావుల గురించి అంత గొప్పగా చెప్తుంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మౌనంగా ఉన్నారు. దేనికి ఉన్నారు? ఎందుకోసం ఉన్నారు? అలా మౌనం వెనక కారణం ఏంటి? వాళ్ళని నోర్లు మూయించింది ఏంటిది? తెలంగాణలో సమస్యలే లేవా? తెలంగాణలో ఎక్కడ ఎలాంటి ప్రజా సమస్యలు కానీ ఏ సమస్యలు కానీ లేవా? తెలంగాణ మేధావి ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నాడు? వాళ్ళ నోళ్ళు ఎందుకు తాళం పడ్డాయి? వాళ్ళకి కావాల్సింది ఏంటిది? ఇవాళ చర్చిద్దాం మిత్రులారా, ఇవాళ మాట్లాడదాం ఈ వీడియోలో. నిజంగా కూడా మేధావులు అనేటోళ్ళు ఉండాలి. ప్రభుత్వాలను ప్రశ్నించాలి, నాయకులను ప్రశ్నించాలి. ప్రభుత్వాలను నాయకులను ప్రశ్నించినప్పుడే సమస్యలు అవి ప్రజల్లోకి పోతాయి. ప్రజలు ఆలోచించేటువంటి శక్తి వస్తుంది ప్రజలకు. కానీ వాళ్ళ తెలంగాణలో మేధావులందరూ నోర్లు మూసుకున్నారు. నోర్లు మూసుకోలే మిత్రులారా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నోర్లు మూయించేసారు ప్రభుత్వం. ఈ తెలివి ట్రిక్కు కేసీఆర్కి ఎందుకు తెలియలేదో, మరి కేసీఆర్ ఎందుకు నోర్లు మూయించలేకపోయిందో తెలియదు. కానీ అంటే అలా మూయించలేదు కాబట్టే ఇవాళ సమాజం కొంత చైతన్యమైంది. కానీ ఇప్పుడు ఆ సమాజం చైతన్యం కాకుండా ఉండడం కోసము తెలంగాణలో మేధావి ఉన్నటువంటి వాళ్ళందరినీ మంచిగా ఒక సైడ్కు మెల్లగా తప్పించేసిరు రేవంత్ రెడ్డి గారు. మీకు ఒక ఫోటో చూపిస్తా. ఇప్పుడు ఈ ఫోటో చూసిన తర్వాత మిగతాది మాట్లాడదాం. ఫస్ట్ ఈ ఫోటో మీకు కనపడుతుందా? ఇక్కడ ఈ ఫోటోలో మధ్యలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇటు సైడు కొంతమంది మేధావులు, ఇటు సైడు కొంతమంది మేధావులు ఉన్నారు. సో ఇది ఏమైంది అంటే ఒకసారి ఒక వీడియో కూడా వినిపిస్తా, వినండి. ఇగో అద్భుత ఆత్మీయ సందర్భంలో ప్రముఖులకి ₹1,00,00,000 నగదు పారితోషికంతో ఆత్మీయ సన్మానం చేయాలన్న సంకల్పాన్ని వెలుబుచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు సన్మానం ప్రజా యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న గద్దర్ గారి సతీమణి శ్రీమతి విమల గారు. సో గద్దరన్న లాంటి వాళ్ళ ఫ్యామిలీకో లేకపోతే అలాంటి వాళ్ళ ఫ్యామిలీకో సాయం చేయడంలో, వాళ్ళ వెనకాల ప్రభుత్వం నిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మేధావులు కేవలము తాయిలాల కోసం మాత్రమే ఇన్ని రోజులు మాట్లాడారు. ఆ తాయిలాలు దొరికిన తర్వాత ఇప్పుడు మౌనం వహిస్తున్నారనే మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు కొంతమంది మేధావుల పేర్లు నేను చెప్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళు చాలామంది కూడా నాకు చాలా అత్యంత దగ్గరగా తెలిసినటువంటి వాళ్ళు. ఇవాళ ఆ మేధావులందరూ కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు అయ్యారు, కొంతమంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, కొంతమంది ఏమో ఆర్ట్స్ కాలేజీలో ఓయూ ప్రిన్సిపల్ అయ్యారు. సో ఇట్లా చాలా వరకు కొన్ని కీలక శాఖల్లో కొన్ని కీలక పదవుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది మేధావులని రేవంత్ రెడ్డి గారు వాళ్లకు పారితోషికంతో వాళ్ళని ముగ్ధులను చేసుకున్నాడు అన్నమాట. కోటి రూపాయలు నిన్న జూన్ 2 సందర్భంగా కొంతమంది మేధావులకి కొంతమంది వాళ్ళకి కోటి రూపాయల పారితోషికం ఇచ్చారు. అయితే ఇక్కడ ₹1,00,00,000 ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదు మనము, వాళ్లకు గౌరవమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడాన్ని వ్యతిరేకించడం లేదు మనము. దాన్ని ఎక్కడ కూడా మనం వ్యతిరేకించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిందే కూడా, వాళ్ళకు ఇవ్వాల్సిందే 100%. గంటా చక్రపాణి గారికి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పదవి ఇవ్వాల్సిందే. ప్రొఫెసర్ కాశీం గారికి ఓయూ ప్రిన్సిపల్గా ఇవ్వాల్సిందే. అలాగే మిగతా ఎవరెవరైతే ఏ పోస్టులలో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయా పదవులు ఇవ్వాల్సిందే. వాళ్ళకి అలంకరణలకి 100% వాళ్ళు దానికి యోగ్యులే. కానీ ఎప్పుడైతే పదవులు తీసుకున్నటువంటి మేధావులు ఉన్నారో పెదవులు మూసుకుంటున్నారనేది ఇక్కడ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. కోదండరామ్ గారు ఎమ్మెల్సీ తీసుకున్న కాడ నుంచి ఆయన నోరు మూతపడ్డది, గమ్ము పెట్టి అతికించినట్టు ఇట్లా దగ్గరికి అయింది, అది తెరుచుకుంటలేదు. గంటా చక్రపాణి గారు అంబేద్కర్ యూనివర్సిటీలో మంచి పదవిలో ఉన్నారు. ఆయన కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజా సమస్యల మీద కానీ ఎక్కడ కానీ ఎలాంటిది కానీ ఎలాంటి సెమినార్లు కానీ ఏవి కానీ కూడా ఎక్కడ ఆయన మాట్లాడతలేరు, ఏ మీడియాతో కూడా మాట్లాడతలేరు. ఆయన మ్యూట్ అయిపోయారు. ప్రొఫెసర్ కాశీం గారు కొంత అక్కడో ఇక్కడో కొంత ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు పదవి ఇచ్చినా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడక్కడ నిరుద్యోగుల సమస్యలు కానీ లేకపోతే కొంతమంది ఉద్యోగుల సమస్యలు కానీ విద్యార్థుల సమస్యల గురించి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
కానీ చాలామంది మేధావులు మాట్లాడడం లేదు, మొత్తానికే మ్యూట్ అయిపోయారు. ఇంకా మేధావుల సంఘానికే మేధావి అకునూరు మురళి అంట ఆయన కనబడతలేడు, పత్తాలేడు అసలు. ఆయన మేధావుల సంఘానికే మేధావి, ఆ మేధావి అయితే అసలే కనపడతలేడు, అసలు ఏడా కనపడతలేడు. పోనీ ఆయన కమిషన్ చైర్మన్ అయ్యిండు, మరి దానికన్నా ఏమైనా న్యాయం చేస్తున్నా అంటే ఏం లేదు, అంత ఉతకతనే ఉన్నది. ఆ విద్యాశాఖకు ఆయన చైర్మన్ అయి కూడా ఇప్పటిదాకా సంవత్సరంగా వస్తుంది దగ్గర కానీ ఎలాంటి ప్రతిపాదనలు మరి ఆయన వేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు అవేవి కూడా ఇలా కనపడతలేవు. సో కాబట్టి ఈ మేధావులందరూ కూడా పదవులు తీసుకొని కొంతమంది నిన్న ₹1,00,00,000 పంచిరు, ఒక్కొక్క మేధావికి ₹1,00,00,000 పంపకాలు చేసిరు అన్నమాట. ఇక ఈ ₹1,00,00,000 తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారు అన్నమాట. ఇక ఏం మాట్లాడరు. ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలను మేల్కొల్పేటువంటి విధంగా ఎక్కడ కూడా ఏ సమస్యను కూడా వాళ్ళు వెళ్ళెత్తి మాట్లాడరు. మీకు మొన్నటి దాకా అక్కడక్కడ పాషం యాదగిరి సార్ మాట్లాడుతూ ఉంటుండే, పాపం ఆయనను కూడా ఈ కోటర్లు వేసేసారు. ఇంక ఆయన కూడా మాట్లాడే అవకాశం లేకుండా అయిపోయింది. ఇక చాలామంది ఇట్లా ఇక పేర్లు చెప్తే బాగుండదు. సో ఇట్లా అందరినీ మేధావులందరినీ మంచిగా లోపలే చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. చాలా తెలివి కల్లోడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకొని అయిన తర్వాత వాళ్లకు ఒక రకంగా 50,000 ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళని కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఆ 50,000 ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాయి కావు, గత ప్రభుత్వం ఇచ్చినాయని వాళ్ళు మొత్తుకున్నా కానీ ఆ వాయిస్ బయటకు రావడం లేదు. ఇది మాత్రమే బాగా చర్చ అవుతా ఉంది. అట్లా అదైపోయింది. ఇక 1 తారీఖు నాడే ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నామని 2 నెలల్లో 3 నెలల్లో ఏదో మమ అనిపించారు. ఇప్పుడు ఆ చర్చ కూడా లేకుండా అది చూపించేసి అసలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కేసి అవి పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడు ఇంకెవరితోని ప్రమాదము, ఇటు నిరుద్యోగులు ఉద్యోగులు అయిపోయారు, ఇంకా నెక్స్ట్ మేధావులు, వీళ్ళతో ప్రమాదం ఉంటుంది. అందుకనే మెల్లమెల్లగా ఎవరెవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాట్లాడుతూ ఉన్నారో, ఎవరెవరైతే చరిత్ర చెప్తా ఉన్నారో, ఎవరెవరైతే తెలంగాణ సమాజానికి నేటి యువకులకు అర్థమయ్యే రీతిలో గత చరిత్రని అంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని పాఠాల రూపంలో చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఒక్కసారి చూడండి, కోదండరామ్ కానీ, అలాగనే ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు కానీ, లేకపోతే కాశీం సార్ కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ, పాషం యాదగిరి సార్ కానీ, ఇట్లా వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకు పదవులో నజరానానో ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదం సమాజానికి. ఇవాళ నేను వాళ్ళందరికీ ఇవ్వడాన్ని మళ్ళీ కూడా చెప్తున్నా, ఇక్కడ నొక్కి ఒక్క నుంచి కూడా చెప్తా ఉన్నా. వాళ్ళందరికీ పదవులు ఇవ్వడాన్ని, వాళ్ళందరికీ పారితోషికం ఇవ్వడాన్ని, వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున అండగా నిలవడాన్ని మనం ఎవరం వ్యతిరేకించడం లేదు. కానీ అవి తీసుకొని మాట్లాడతలేరు చూడు, అక్కడ ప్రమాదం ఉంది సమాజానికి. మీరు మాట్లాడకపోవడం వల్ల మీరు ఇన్ని రోజులు గివిటి కోసమే మీరు మాట్లాడిర్రా, గత ప్రభుత్వము గివి చేయలేదనే మీరు ఆ ప్రభుత్వాన్ని విమర్శించిర్రా, ఆ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మాట్లాడిర్రా. ఈ ప్రభుత్వం మీకు ఈ సౌకర్యాలు కల్పించింది, ₹1,00,00,000 ఇవ్వడమో, భూమి ఇవ్వడమో, పదవులు ఇవ్వడమో ఇవి కల్పించింది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇష్యూస్ మీద ఎందుకు మీరు మాట్లాడడం లేదన్నటువంటి అనుమానాలు ప్రజలకు వస్తాయని చెప్తా ఉన్నాను నేను ఇక్కడ. సో కాబట్టి మేధావులందరూ తెలంగాణలో ఈ రకంగా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉన్నారు. ఇది నిజంగా కూడా సమాజానికి మంచిది కాదు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి గారు చాలా ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాలి. ఎవరెవరు మాట్లాడతారు, ఇప్పుడు శంకర్ అంటోడు ఒక్కడే మాట్లాడితే అది కొంతవరకే రీచ్ అవుతుంది. శంకర్తో పాటు ఇంకొక మేధావి కూర్చొని అసలు ఇష్యూ మీద డిస్కషన్ చేస్తే ఏమవుతుంది, ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేధావి చెప్పేటువంటి వాళ్ళు, ఆ వక్త చెప్పేటువంటి మాటలు వినేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో ఇంకా ఎక్కువ చైతన్యం వస్తుంది. అందుకనే శంకర్ ఒక్కడే మాట్లాడతారు, శంకర్ పక్కన ఇంకొక మేధావి ఉండకుండా కట్ చేసేస్తారు. అంటే నేను నాకనే కాదు, ఎక్కడైనా సమాజంలో చెప్తా ఉన్నా నేను. సో అట్లా మేధావులందరినీ సోల్డ్ అవుట్ చేసుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో ఆయన చాలా చాకచక్యంగా ఆయన రాజకీయానికి ఆయనకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేసుకుంటూ వచ్చింది. ఇంకా 2-3 ఉన్నారు అక్కడక్కడ, ఇవాళ రేపు మాట్లాడుతూ ఉన్నారు మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కొంతవారికి ఒక వాయిస్ ప్రజల పక్షాన వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా కొంత లైన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది వాళ్ళకు కూడా. అంటే వాళ్ళకి ఏం కావాలి, ఏ రకంగా వాళ్ళని సోల్డ్ అవుట్ చేయాలి అని. ఇక బక్క జర్సన్ లాంటి వాళ్ళని టచ్ చేయరు, ఎందుకంటే నా కళ్ళ ముంగల నేను కూడా చూసిన. ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడదామని చూసినా ఆయన వినే వ్యక్తి కాదు. ఆయన ఫక్తు ప్రజల పక్షాన మాట్లాడతారు, ప్రజల పక్షాన్నే మాట్లాడుతున్నాడు. కానీ మిగతా వాళ్ళని మాత్రం ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు చూస్తూ ఉండండి. రానున్న 6 నెలల్లో, సంవత్సరంలల్లో ఈయననే కనుక ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగితే వాళ్ళు కూడా సోల్డ్ అవుట్ అయిపోతారు. ఒక 3 ఏళ్ళ దాకా వాళ్ళు మాట్లాడరు. ఈయన దిగిపోయినాక మళ్ళీ వాళ్ళ పదవులు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ మేధావులము అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు,
ఈ సమావేశాలు ఆ సేబుల్ సమావేశాలను పెట్టేసి అప్పుడు చర్చ పెడతారు. ఇదే కోదండరామ్ కానీ, ఇదే అక్నూర్ మురళి కానీ, ఇదే మిగతా చాలామంది మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోజొక సమస్య మీద రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగేటివి. రోజొక సమస్య మీద వారంలో 2-3 పక్కా నడిచేటివి. ఇప్పుడు నడుస్తున్నాయా? వీళ్ళందరూ సోల్డ్ అవుట్ అయిపోయారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు గాలిపోయినాయి. సో కాబట్టి వీళ్ళ మౌనము ఇవాళ తెలంగాణ సమాజానికి ప్రమాదం కాబోతూ ఉన్నది. ఇవాళ తెలంగాణ సమాజం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. ఒకటి కాదు కదా, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా ఓయూలో ఆందోళన చేస్తున్నారు పిల్లలు. ఎక్కడ పోయా మా జాబ్ క్యాలెండర్ ఎట్టుపోయిందని మాట్లాడే మేధావే లేకపోయే, మాట్లాడుతూనే లేకపోయే. దాని మీద ఎంతసేపు మాలాంటోడు మొత్తుకోవాలి, లేకపోతే ఎన్నో 4-5 యూట్యూబ్ ఛానల్ మొత్తుకోవాలి తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లా చూపించకపోయే, మేధావి మాట్లాడకపోయే, ఇంకెట్లయితుంది? ఇంకా చైతన్యం ఏడికెళ్ళి అవుతుంది? సో కాబట్టి ఈ రకంగా మేధావులను నోళ్లను మూయించేటువంటి ప్రయత్నం చేస్తాం. కేసీఆర్కి జైలే. కేసీఆర్ వాళ్ళందరూ మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితేనే ప్రజలకు కూడా అన్ని మంచి చెడు తెలుస్తూ ఉంటాయన్నట్టుగా వాళ్ళని కట్టడి చేయలేకపోయాడు కేసీఆర్. ఆ విషయంలో ఆయన పొరపాటు చేసిండా, లేకపోతే ఆయన వదిలేసిండా? ప్రజాస్వామ్యంలో మేధావి అంటోడు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలని అనుకున్నాడా ఏందో తెలియదు, కానీ ఆయన హోల్డ్ చేయాలనేటువంటి ప్రయత్నం ఆయన చేయలేదు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అప్పుడు ప్రమాదం అయిందా, ఇప్పుడు ప్రమాదం అవుతుంది, ఇక ప్రజలే డిసైడ్ చేసుకోవాలి.